మామ నవీల్ థర్డ్ పొజిషన్లో లేడు మామ, ఫోర్త్ పొజిషన్ లేడు మామ. బిగ్గెస్ట్ షాకింగ్. ఈ వీక్లో టాప్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది తెలుసా. హాయ్ మామ, 14th వీక్ ట్యూస్డే ఓటింగ్. షాకింగ్ రిజల్ట్స్. ఎవరు టాప్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వబోతున్నాడు అందరూ చెప్తాను. ఎవరు ఫస్ట్ టాప్ అని ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని బిగ్ బాస్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ గౌతమ్ ఉన్నాడు, సెకండ్ నిఖిల్ ఉన్నాడు. కానీ నిఖిల్ చాలా దగ్గరలో ఉన్నాడు. నిఖిల్ కూడా ఫస్ట్ పొజిషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ప్రీవియస్ 2 వీక్స్లో గౌతమ్ ఫస్ట్ ఉన్నాడు, కానీ ఈ వీక్ డెఫినెట్లీ నిఖిల్ ఓడించే ఛాన్స్ ఉంది. ఎందుకంటే చెప్పనా అండ్ చెప్తాను. థర్డ్ ప్రేరణ ఉంది, ఫోర్త్ రోహిణి ఉంది, ఫిఫ్త్ నవీల్ ఉన్నాడు. ఇది బిగ్గెస్ట్ షాకింగ్ అని చెప్పే కదా. సిక్స్త్ విష్ణుప్రియ. అండ్ పృథ్వీ ఎలిమినేట్ అవ్వడానికి మాత్రం బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటి అంటే నిఖిల్కి. పృథ్వీ ఓట్స్ అన్ని నిఖిల్కే పడతాయి ఫ్రెండ్షిప్. పృథ్వీతో పోల్చుకుంటే టేస్టీ తెచ్చాక తక్కువ ఓట్స్ వస్తాయి. సో వాళ్ళు ముందు నుంచే ఉన్నారు కాబట్టి పృథ్వీ ఓట్స్ ఆల్మోస్ట్ అన్ని నిఖిల్గా పడతాయి. అది చాలా ప్లస్ పాయింట్. ఇంకా దానివల్ల గౌతమ్కి స్టార్టింగ్ నుంచి ఓన్లీ సోలో ఫ్యాన్ బేస్, అట్లాంటి ఫ్యాన్ బేస్ రెండు టాప్ కంటెస్టెంట్ ఫ్యాన్ బేస్ పిలిస్తే ఇంకా ఎక్కువ నిఖిల్కి ఓట్ పడే ఛాన్స్ ఉంది. గౌతమ్కి మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ నబిల్ గురించి చెప్పాలంటే నబిల్ షాకింగ్. అది ఫిఫ్త్ పొజిషన్. ఏంటంటే ముందు వారాల నుంచి మనము నబిల్కి కొంచెం గ్రాఫ్ తగ్గింది నిజమే. లైక్ ఏంటి అంటే నబిల్కి స్టార్టింగ్ చాలా గ్రాఫ్ ఉంది, విన్నర్ మెటీరియల్ అనుకున్నాం. కానీ ఆ ఓటింగ్ సిస్టమ్ చూస్తుంటే మొన్నటి వరకు నబిల్ థర్డ్ వచ్చాడు, ఫోర్త్ వచ్చాడు. ప్రేరణ థర్డ్ వచ్చింది, నబిల్ ఫోర్త్ పొజిషన్ ఉంది. కానీ ఈ వీక్లో నబిల్ ఫిఫ్త్ పొజిషన్. లాస్ట్ టైం లాగా మనం చెప్పలేము. బిగ్ బాస్ టీము విష్ణుప్రియని సేవ్ చేసి నవీల్ని ఎలిమినేట్ చేయొచ్చు టాప్ కంటెస్టెంట్. మనకు తెలుసు కదా అప్పుడప్పుడు బిగ్ బాస్లో ఇట్లాంటివి, ఎందుకంటే స్టార్ మాతో చేశారు కాబట్టి వాళ్ళని వచ్చి నవీల్ని ఎలిమినేట్ చేసే ఛాన్స్ మాత్రం ఉంది. ఎందుకంటే స్టార్ మా లైక్ ముందే మాట్లాడుకొని రావాలని చాలా మందికి మనకు తెలుసు. మనం ముందు సీజన్స్లో కూడా చూసాం, చాలామంది ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్ కూడా ఇప్పుడు వరకు ఉన్నారు, ఇన్ని వారాలు ఉన్నారని. సో ఆ ఒక రీజన్ నిఖిల్కి మాత్రం ప్లస్ పాయింట్. ప్రేరణకు మాత్రం మంచిగానే ఓటింగ్ పడుతుంది. ప్రేరణ టాప్ 3లో ఉంది. యాక్చువల్గా ప్రేరణ కూడా అసలు టాప్ 2కి వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఇంకా కొంచెం ఓటింగ్ సిస్టమ్ కొంచెం పెంచాలి. ప్రేరణకి ఫ్యాన్స్ అన్న. రోహిణి మాత్రం అస్సలు ఈ వీక్ ఎలిమినేట్ అవ్వదు. ఎందుకంటే రోహిణి ఇప్పుడు వరకు నామినేషన్లో లేదు కాబట్టి ప్రతి ఒక్కరు రోహిణి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ రోహిణి ఆడే గేమ్కి చాలామంది ఫ్యాన్స్ అయ్యారు. రోహిణి ఆడే గేమ్కి శివంగి చాలా మందికి చాలా నచ్చింది. లైక్ ఏంటంటే రోహిణికి ఆ కెపబిలిటీ ఉంది టాప్ 5 మెటర్స్. లైక్ జోకర్స్కి ఈ సీజన్లో గెలిచే ఛాన్స్ లేదంటారు కదా, అది నిజంగానే లేదు. కానీ అలా ఉంది అని ప్రూవ్ చేసి ఆడి చూపించింది రోహిణి. అది సూపర్. సో అంత తొందరగా రోహిణి మాత్రం ఎలిమినేట్ అవ్వదు. మోస్ట్లీ విష్ణుప్రియ లేకపోతే నబిల్ అయితే ట్యూస్డే వరకు చూస్తే మాత్రం ఫిఫ్త్ ఉన్నాడు. రేపు థర్డ్ అయినా వెళ్ళొచ్చు, ఫోర్త్ అయినా వెళ్ళొచ్చు. ట్యూస్డేకి అయితే చాలా తక్కువగా ఉన్నాడు. సో ఇదనమాట. లైక్ గౌతమ్ ఫ్యాన్ బేస్ కొంచెం పెరిగింది. గౌతమ్కి ఫ్యాన్ బేస్ తక్కువైంది. ఒక ప్రోమో చూసి మాట్లాడడం కాదు, ఎపిసోడ్ చూసి మాట్లాడండి. ఎపిసోడ్ గురించి అయితే ఎవరికి తెలియదు. ఆ ఎపిసోడ్ చూసింది మొత్తం రివర్స్ ఉంది. గౌతమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గౌతమ్ కరెక్ట్, నిఖిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నిఖిల్ కరెక్ట్. కానీ కొన్ని లూజ్ ఏమీ అవ్వలేదు. గేమ్ విషయంలో ఆల్రెడీ సీత చెప్పింది, యూజ్ చేసుకున్నాం. సో అది వేరేలా పోటర్ అవుతుందని చెప్తున్నాను. మీ కంటెస్టెంట్కి ఎవరైతే ఓట్ వేయాలనుకున్నారో వాల్యుబుల్ ఓట్ని స్ప్లిట్ చేయకండి. ఈ వీక్ బిగ్గెస్ట్ ప్రాక్టీస్. నెక్స్ట్ వీక్ ఎవరు కప్పు గెలుస్తారో ఇదనమాట. మామా తేజ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. లవ్ యూ ఆల్.